అండి అందరికీ నమస్కారం. నేను మీ అనికారా. సో ఈరోజు ఒక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను అనమాట. అది ఏంటి అంటే, సో మీరు కనుక కిడ్నీలో రాళ్ళని ఎటువంటి సర్జరీస్ లేకుండా, పెయిన్ఫుల్ ట్రీట్మెంట్స్ కాకుండా జస్ట్ మందులతోనే మాయం చేసుకోవాలనుకుంటున్నారా? దెన్ ఐ హ్యావ్ గాట్ యూ కవర్డ్. సో డాక్టర్ సతీష్ శర్మ గారు, సో భాగ్యనగరంలో వన్ ఆఫ్ ద బెస్ట్ హోమియోపతి డాక్టర్ అండ్ డర్మటాలజిస్ట్ అనమాట. సో వీరు ఎటువంటి సర్జరీస్ కానీ పెయిన్ఫుల్ ట్రీట్మెంట్స్ లేకుండా జస్ట్ బై హిస్ మెడికేషన్స్ ఇస్ గోనా క్యూర్ అండి. దెర్ ఆర్ మెనీ హ్యాపీ క్లయింట్స్ అనమాట. సో ఖచ్చితంగా మీరు ఒక్కసారి రీసెర్చ్ చేస్తే మీకు అర్థమైపోతుంది. అండ్ హీఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్. ఐ కెన్ అష్యూర్ యూ దట్. సో ఎటువంటి పెయిన్ లేకుండా హ్యాపీగా మీరు కిడ్నీలో రాళ్ళని కిడ్నీ యూట్రర్ ద్వారా 12 mm వరకు కూడా మీరు పోగొట్టుకోవచ్చు అనమాట, విచ్ ఇస్ రియలీ గుడ్ థింగ్. అంతేకాకుండా ఈయన కిడ్నీలో రాళ్ళ సమస్య కాదండి, హీ హ్యాస్ అ క్యూర్ ఫర్ డయాబెటిక్, థైరాయిడ్, మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఎటువంటి కీళ్ళ మార్పిడి, మోకాళ్ళ మార్పిడి లేకుండా సో హీ విల్ గెట్ ఇట్ క్యూర్డ్ అనమాట. సో దీనికంటే మంచి విషయం ఇంకోటి లేదు. సో డెఫినెట్లీ డూ కాంటాక్ట్ సతీష్ శర్మ గారు. అండ్ అగైన్ ఐమ్ టెలింగ్ యూ హీస్ వన్ ఆఫ్ ద బెస్ట్ డాక్టర్స్. సో ఈయన క్లినిక్ వచ్చేసరికి మనకి న్యూ నాగోల్ టు కొత్తపేట్ మెయిన్ రోడ్ దగ్గర నియర్ రత్నదీప్ సూపర్ మార్కెట్ వస్తుంది. ఇంకొక ఎక్స్ట్రా డీటెయిల్స్ కోసం కింద స్క్రోల్ అవుతుంది నంబర్ అండి. సో దానికి కాల్ చేసి యూ కెన్ జస్ట్ గెట్ యువర్ అపాయింట్మెంట్. గత 4 సంవత్సరాల నుంచి నేను కిడ్నీ స్టోన్స్ వల్ల చాలా ఇబ్బంది గురయ్యాను. నేను సుమన్ టీవీ ద్వారా డాక్టర్ ఎర్రా సతీష్ గారిని కలవడం జరిగింది. నేను వన్ మంత్ నుంచి మెడిసిన్ వాడుతుంటే ఈరోజు స్టోన్ పడింది నాకు. స్టోన్ చూడండి ఒకసారి. Hi, I'm Dr. Satish Arra. So, last 28th of January 2024లో మన దగ్గరికి మన బాలు వచ్చాడు. ఎక్కడి నుండి ఉప్పల్ నుంచి వచ్చారు. సో తనకి కిడ్నీలో స్టోన్స్ అని చెప్పేసి వచ్చారు. రైట్ కిడ్నీలో మనకు మల్టిపుల్ స్టోన్స్ 5 mm అని చెప్పేసి ఇచ్చారు. మల్టిపుల్ ఇచ్చాడు, అందులో 5 mm. లెఫ్ట్ సైడ్ 10 mm మల్టిపుల్ అని చెప్పేసి ఇచ్చాడు. అండ్ మీకు కిడ్నీలో పైప్ ఉంటుంది కదా, ఆ పైప్లో 6 mm అడ్డుకున్నట్టుగా అంటే అబ్స్ట్రక్టివ్ యూరిటరీ క్యాలిక్యులస్ అనేవి కనబడుతున్నాయి. ఇప్పుడు మనకు 29th నాడు రిపోర్ట్ చేయించుకొని వచ్చారు. కరెక్ట్గా 50 days మెడిసిన్ ఇచ్చాము. అయితే ఏమైంది 15 daysలో ఈరోజు 7th, ఈరోజు 7th ఎర్లీ మార్నింగ్ మనకు ఇక్కడ 5 stones కనబడుతున్నాయి. చూడండి, 5 stones అనేవి పడిపోయినట్టుగా మనకి ఇది రిపోర్ట్లోనే మనకు స్టోన్స్ కూడా కనబడుతున్నాయి. చూడండి, ఈ 5 stones అనేవి ఈరోజు మార్నింగ్ వాటర్ తాగిన తర్వాత వాటంతట అవే పడిపోయాయని చెప్తున్నారు. సో అది మనకు ఇప్పుడు బాలు గారు చెప్తారు, అంటే తనకి ఎట్లా పడిపోయింది ఏంటి అనేది తను చెప్తారు. ఒకసారి చూడండి. కొంచెం పెయిన్ వచ్చింది సార్. వాటర్ తాగినా టాయిలెట్ వస్తే టాయిలెట్కి వెళ్తే ఇంకా టోన్స్ పడిపోయింది సార్. అది మీకు ఇది ఫస్ట్ ఎప్పటి నుంచి ఉన్నాయండి? మిగతా 20 రోజులు అవుతుంది సార్, 20-30 రోజులు అవుతుంది. నిప్పుతో వీడియో చూసి వచ్చాను సార్, యూట్యూబ్లో చూసి. ఓకే, అంటే దీనికి సర్జరీ అని ఏమైనా చెప్పినా వేరే డాక్టర్ దగ్గరికి వెళ్తే? సర్జరీ అని చెప్పలేదు సార్, మేము వీడియో చూసినాము. మామూలుగా ఆపరేషన్ చేయాలన్నారు. ఆపరేషన్ అంటే నాకు కూడా భయం అయింది సార్. భయం అయితే నేను మామూలుగా వీడియో చూసిన యూట్యూబ్లో వీడియో చూస్తే మీకు వచ్చి మీకు కాల్ చేసాను. సో 1 weekలోనే పడిపోయింది కదా, హ్యాపీ కదా మీరు? ఓకే సార్, హ్యాపీ సార్, సంతోషం సార్. సో మనకు వితిన్ 1 weekలోనే సో ఇంత పెద్ద స్టోన్స్ పడిపోయాయి. రైట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే ప్రభాకర్ రెడ్డి గారు. మీకు లాస్ట్ మంత్ కిడ్నీలో స్టోన్తో నా దగ్గరికి రైట్ సైడ్ కిడ్నీలో 6 mm, లెఫ్ట్ సైడ్ కిడ్నీలో ఆల్మోస్ట్ 3 mm అంటే 4 mm కంప్లీట్ ఒక 10 mm స్టోన్తో వచ్చారు. ఈరోజు రిపోర్ట్ చేయించుకొని వచ్చారు. రిపోర్ట్లో అయితే మనకు ఆల్మోస్ట్ కిడ్నీలో రాళ్ళు అయితే లేవనే వచ్చింది. సో కిడ్నీలో రాళ్ళన్నీ పడిపోయాయి, 10 mm స్టోన్స్ పడిపోయాయి. సో దీని మీద అంటే మీకు ఇంతకుముందు ఏమైనా ఉన్నాయా అంటే ఈ విషయాలన్నీ కూడా ఒకసారి మన వ్యూవర్స్కి చెప్పండి. ఎందుకంటే చాలా మందికి ఉపయోగపడుతుంది. కిడ్నీ స్టోన్స్తో చాలా మంది సర్జరీ కోసం వెళ్ళి సర్జరీ చేయించుకొని మళ్ళీ వచ్చి చాలా మంది అంటే లక్షలు ఖర్చు పెట్టుకొని వస్తున్నారు. 10 mm, 12 mm, ఈవెన్ మన దగ్గర 25 mm స్టోన్స్ కూడా పడిపోయిన కేసెస్ చాలా ఉన్నాయి. సో ఈ 10 mm, 15 mm కిడ్నీలో రాళ్ళతో చాలా మంది సర్జరీలు వెళ్తున్నారు. నాకు తెలిసి మీరు కూడా వెళ్ళినట్టు ఒకసారి చెప్పండి. 5 నెలల కింద టోన్స్ వచ్చాను సార్. ఆపరేషన్ చేయాలని చేపించుకున్నాక మళ్ళీ 1 month తర్వాత రమ్మన్నారు. మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ స్టోన్స్ వచ్చే అవకాశం ఉంది అని మళ్ళీ చెప్పారు డాక్టర్. అది నమ్మలేక మళ్ళీ
మీ దగ్గరికి వచ్చింది. అది మీరు రిపోర్ట్ తీసుకొని రమ్మన్నారు. వచ్చిన తర్వాత మీరు అవి పడిపోయినాయి ఉన్నాయి అని మాకు చెప్పింది. సో పడిపోయింది కదా 1 month లోనే హ్యాపీగానే ఉంది కదా మీకైతే? ఉన్నాయంటే పడిపోయినాయని వచ్చింది రిపోర్ట్. సో ఇప్పుడు దీంతో మీకు ఇంకొకటి చిన్న ప్రాబ్లం ఒకటి ఏముంది అంటే ప్రోస్టేట్ గ్లాండ్ వాపు అని ఉంది. జనరల్లీ 45 సంవత్సరాలు దాటిన తర్వాత, ఇప్పుడు మీకు 50 సంవత్సరాలు కదా, జనరల్లీ 40 సంవత్సరాలు దాటిన తర్వాత మగవాళ్ళలో ప్రోస్టేట్ గ్లాండ్ వాపు వస్తూ ఉంటుంది. దాన్ని ప్రోస్టామెగాలి అంటాం. ఇప్పుడు గ్రేడ్ 1 అని కనబడుతుంది. ఇది జనరల్లీ మీకు ఇంతకుముందు ఇన్ఫెక్షన్ కూడా ఉంది. స్టోన్స్ అయితే వెళ్ళిపోయాయి కానీ ఇప్పుడు ప్రోస్టామెగాలి ప్రోస్టేట్ గ్లాండ్ వాపు అనేది తగ్గడానికి కూడా ఈసారి మెడిసిన్స్ ఇస్తాము. మా దగ్గర 72 years ఉన్న వ్యక్తికి మూత్రం రాకుండా పైప్ వేసి మూత్రం తీసేవాళ్ళు అనమాట. ప్రోస్టేట్ గ్లాండ్ మగవాళ్ళకి అందరికీ వస్తుంది ఒక ఏజ్ తర్వాత ఇన్ఫెక్షన్స్. ఇప్పుడు అట్లా పైప్ వేసి తీసే వాళ్ళకు కూడా పైప్ లేకుండా ఏం సర్జరీ లేకుండా గ్రేడ్ 3 ప్రోస్టామెగాలి ఉన్నది కూడా ఓన్లీ మనం మెడిసిన్స్ తోటే వితిన్ 1 month లో గ్రేడ్ 3 కాస్త గ్రేడ్ 2కి వచ్చింది. ఒక 2-3 months వాడినరు ప్రోస్టామెగాలి మొత్తం నార్మల్ వచ్చేసింది 72 years ఏజ్లో. అంటే మనకు సరే ఇప్పుడు 50 సంవత్సరాల కంటే వెళ్ళిపోతుంది, ఇబ్బంది కాదు. నేను చెప్పేది 72 సంవత్సరాలు ఎందుకు చెప్తున్నా అంటే ఆ ఏజ్లో తగ్గదు. చాలా మందికి ఆ యూరిన్ స్ట్రక్ అవుతుంది, యూరిన్ రాదు. చాలా మందికి ఏమవుతుంది, మూత్రం పోవాలంటే కూడా కడపను దుబ్బిపోయి నొప్పితో ఉంటూ ఉంటాం. ఈవెన్ కొంతమంది బ్లడ్ అంటే రక్తం కూడా పడుతూ ఉంటారు. సో అట్లాంటిది కూడా మనం ఏం చేస్తున్నాం అంటే హోమియోపతి మందులతో కంప్లీట్గా తగ్గిస్తున్నాం. ఓకేనా? సో ఇప్పుడైతే నాకు నార్మల్గా ఉంది సార్. ఇప్పుడైతే నాకు ఒకటి ఇప్పుడు మోషన్ ఒకటి ప్రాబ్లం, మోషన్ కూడా క్లియర్ చేసేద్దాం. ఒకటి ప్రాబ్లం అయితే ఇక నాకు కొత్త జర ఒప్పినట్లు ఉంటుంది అంతే. అంతకన్నా ప్రాబ్లం అయితే ఇక ఏం లేదు. మై నేమ్ మొహమ్మద్ షాబుల్లా సార్. సార్ నేను దాదాపు ఇంతకుముందు నాకు ఒక్కోసారి ఇబ్బంది జరగడం జరిగింది సార్. అది అంటే అప్పుడు దాదాపు నాకు 2 mm కానీ 3 mm కానీ ఉండడం జరిగింది. అది మామూలుగా చిన్న ట్రీట్మెంట్ వల్ల వెళ్ళిపోవడం జరిగింది. దాని తర్వాత నాకు దాదాపుగా డిసెంబర్ మంత్ లో ఈ పెయిన్ రావడం జరిగింది. నాకు డిసెంబర్ లో నేను స్కానింగ్ చేయడం జరిగింది. డిసెంబర్ అండ్ జనవరి, ఫిబ్రవరి కొద్దిగా ఇబ్బంది పడడం జరిగింది. అదే నేను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి చూడడం జరిగింది. డాక్టర్ గారి ఒక ప్రోగ్రామ్ లో నేను చూడడం జరిగింది. దాన్ని బేస్ చేసేసుకొని డాక్టర్ గారికి కాల్ చేస్తే అపాయింట్మెంట్ ఇచ్చారు, వచ్చాను. నేను 3rd March సండే రోజు ఇక్కడికి వచ్చానండి. నాకు వచ్చేసి డాక్టర్ గారు మాట్లాడారు, ఒక 1/2 hour మాట్లాడేసి మెడిసిన్స్ ఇచ్చి వెళ్ళిపోయాను నేను. దాని తర్వాత ఒక 3 days వచ్చేసి నాకు కంఫర్ట్ గానే అనిపించింది మెడిసిన్ వాడిన తర్వాత. దాని 3 days తర్వాత నాకు ఏదైతే స్ట్రక్ అయి ఉందో 7.3 mm అది స్ట్రక్ అయి ఉందో 3 days తర్వాత నాకు వచ్చేసి బ్లాడర్లకు వచ్చేసినట్టు నాకు కొద్దిగా అనిపించింది. దాని తర్వాత 3 days కంటిన్యూస్ గా కొద్దిగా పెయిన్ అయింది. అంటే యూరిన్ కి వెళ్ళినప్పుడు కొద్దిగా వాష్రూమ్ వెళ్ళినప్పుడు అప్పుడు ప్రాబ్లం జరగడం జరిగింది నాకు. దాని తర్వాత అంటే సండే 11th మండే వచ్చేసి మార్నింగ్ టైంలో నేను వాష్రూమ్కి వెళ్ళినప్పుడు కింద పట్టుకోవడం జరిగింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మీకు కూడా నా తరఫు నుంచి చాలా థ్యాంక్స్ సార్. ఈ ప్రోగ్రామ్ చేసే వాళ్ళందరూ సార్ని ఖచ్చితంగా సంప్రదించండి. ఎవరైతే ప్రాబ్లం ఉన్నదో వాళ్ళు సంప్రదించండి. దీనికి నేను ప్రత్యేకంగా సాక్షిని మీ కళ్ళ ముందు కూడా కనిపిస్తామని తప్పకుండా సార్ని సంప్రదించండి. మీ హెల్త్ నో ఏ విధంగా కూడా మీరు ఎట్లా డిజైన్ చేసుకోవాలో కూడా సార్ క్లియర్ గా మీకు 1/2 hour నుంచి ఒక 1 hour మాట్లాడతారు. మీతో ఎట్లా డిజైన్ చేసుకోవాలనేది కూడా క్లియర్ చెప్తారు. సార్ ఏదైతే నాకు డిజైన్ చేస్తారో నేను ఆ డిజైన్ ప్రకారమే మెడిసిన్ కానీ నా ఫుడ్ కానీ చేంజ్ చేసుకున్నాను. దానివల్ల వితిన్ నాకు తెలిసి 1 week లో నాకు చేంజెస్ వచ్చినాయి సార్. నాకు క్లియర్ గా ఎవరైతే ప్రాబ్లం ఉందో నేను కూడా ప్రోగ్రామ్ ద్వారా సార్ దగ్గర వచ్చాను కాబట్టి ఈ ప్రోగ్రామ్ దగ్గర ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా సార్ని సంప్రదించండి. సరే మీరు వాడిన తర్వాత మీకు క్లియర్ అర్థం అయిపోతుంది. ఎందుకంటే వాడినా కాబట్టి ఇది మీకు కళ్ళ ముందు కనిపిస్తుంది కాబట్టి ఇది ఫేక్ అయితే అవ్వదు. మీరు ఒకసారి వాడండి, చూడండి తప్పకుండా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.